కీర్తన సంఖ్య 68. ఈ కీర్తనలో 35 వచనాలున్నాయి. ఈ కీర్తనను 2 భాగాలుగా చేయడం జరిగింది. ఈ కీర్తన యొక్క నేపథ్యం ఏంటంటే, దేవుని మందసము ఉపదేదోము ఇంటి నుండి యెరూషలేమునకు తరలిస్తున్నప్పుడు పాడినటువంటి కీర్తన. ఇది 2 సమూయేలు 6వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మొదటి భాగం, మొదటి 6 వచనాలు. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు పారిపోదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. బహుశా ఈ భాగం సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో 35, 36లో మోషే ఏమైతే చెప్పాడో అదే మాటలు ఇక్కడ మనకు కనపడతాయి. పొగ చెదరగొట్టబడినట్టు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధినే కరిగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. వారు మహానందము పొందుదురుగాక. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్ర గానము చేయుడి. వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. ఈ భాగానికి పెట్టినటువంటి పేరేంటంటే, ప్రధాన యాజకుడు దేవుని ప్రజలపై ఆశీర్వాదములను, శత్రువులపై శాపములను వల్లించుట. ఆ తర్వాత భాగము కీర్తన సంఖ్య 68, 7 నుండి 35 వరకు, అంటే చివరిదాకా వరకు. దేవా, నీవు నీ ప్రజల ముందు బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణం చేసినప్పుడు, భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. దేవా, నీ స్వాస్థ్యం మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. సీనాయి పర్వతము నుండి వాగ్దానం చేయబడిన పాలస్తీనా వరకు ఏ చరిత్ర అయితే జరిగిందో దాన్ని ఇశ్రాయేలుల స్త్రీలు పాడిన పాటలో మనం గమనించగలం. 11వ వచనం, ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సైన్యాల రాజులు పారిపోయేదరు. ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. గొర్రెల దొడ్ల మధ్య మీరు పండుకొనగా గువ్వల రెక్కల వెండితో కప్పబడినట్టున్నది. వాటి ఈకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయను. బహుశా వాగ్దానము చేయబడిన దేశమును స్వాధీనపరుచుకున్న వేళ సంబరాలు చేసుకున్నటువంటి చిత్రపటాన్ని చిత్రీకరించినట్టుగా మనం భావించవచ్చు. 15వ వచనం, బాషాను పర్వతము, దేవపర్వతము, బాషాను పర్వతము, శిఖరములు గల పర్వతము, శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండలు మీరు ఎలా ఓరచూపులు చూచుచున్నారు? యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రములు, సహస్రములు, ప్రభువు వాటిలోనున్నాడు. సీనాయి పర్వతమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సైతము నీవు కానుకలను తీసుకుని ఉన్నావు. ఈ వచనాల్లో ఎలా మనకు అర్థం చేసుకోవాలంటే, సీనాయి పర్వతంపై దేవుని ఆలయంలో దేవుని ప్రజలు సంబరాలు చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. 19వ వచనం నుండి, ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణరక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణం తప్పించుట యెహోవా వశము. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును. మానక దోషములు చేయు వారి వెంట్రుకలు గల నడినెత్తిని ఆయన పగలగొట్టును. ప్రభువు సెలవిచ్చినదేమనగా, నేను బాషానులో నుండి వారిని రప్పించెదను, అగాధ సముద్రములో నుండి వారిని రప్పించెదను.
వారి రక్తములో నీవు నీ పాదము ఉంచుదువు. నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమవుదురు. దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు. నా రాజుగు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. చుట్టూను కన్యకలు తంబురులు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి. తంతివాద్యములు వాయించువారు వెనక వచ్చెదరు. సమాజములో దేవుని స్తుతించుడి. ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారలారా ప్రభువును స్తుతించుడి. కనిష్ఠుడు బెన్యామీను అను వారి ఏలుక అచ్చట ఉన్నాడు. యూదా అధిపతుల పరివారమచ్చట ఉన్నది. జెబులోను అధిపతులను, నఫ్తాలి అధిపతులను ఉన్నారు. నీ దేవుడు నీకు బలము కలుగ నివసించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. యెరూషలేములోని నీ ఆలయను బట్టి రాజులు నీ వద్దకు కానుకలు తెచ్చెదరు. రెల్లులోని మృగమును, ఆబోతుల గుంపును, దూడల వంటి జనమును లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వారిని గద్దింపుము. కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు. కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకుని పరిగెత్తు వచ్చెదరు. భూరాజ్యములారా, దేవుని గూర్చి పాడుడి, ప్రభువును కీర్తించుడి. అనాథముగానున్న ఆకాశవాహనులెక్కి మొక్కువారిని కీర్తించుడి. ఆయన తన స్వరము వినపడజేయును, అది బలమైన స్వరం. దేవునికి బలాతిశయమును ఆరోపించుడి. మహోన్నతుడై ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. తన పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందునుగాక. తండ్రి అయిన దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానమును కలుగజేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.